నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో పచ్చడి చూపించబోతున్నాను. ఈ పచ్చడి మనకి బయట పెట్టినా సరే 2-3 రోజులు నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా 2 చెంచాల ధనియాలు, 1 చెంచా వరకు జీలకర్ర, 2 చెంచాల పల్లీలు, కొద్దిగా చింతపండు, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 10-15 వరకు ఎండుమిరపకాయలను తీసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత దీంట్లోకి ముందుగా ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఎందుకంటే ఆయిల్ మరీ వేడయ్యాక వేసుకున్నామనుకోండి ఎండుమిరపకాయలు అనేవి మాడిపోతాయి, వేగవు లోపల వరకు. కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకుంటే ఆయిల్ కాగుతూ ఉంటే ఎండుమిరపకాయలు కూడా వేగుతాయి. ఇవి ఈ విధంగా కొంచెం ఉబ్బి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత దీంట్లోనే మనం తీసుకున్న ధనియాలను వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలను కూడా ఒకసారి దంచి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కంపల్సరీగా దంచాలండి, లేకపోతే పైకి చింది పేలుతూ ఉంటాయి ఒక్కోసారి. తర్వాత దీంట్లోకే కొద్దిగా పల్లీలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు చివరిగా కొంచెం జీలకర్రను కూడా వేసుకొని ఇవన్నీ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి అస్సలు మాడకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా కొంచెం ఎర్రగా అయిన తర్వాత వీటన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇందాక మిరపకాయలు తీసాం కదా, అదే గిన్నెలోకి తీసుకోవచ్చు. అలాగే ఇందులో మనం ఆయిల్ వేసాం కదా, ఆ ఆయిల్తో సహా తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఉంచి మొత్తం ఆయిల్తో సహా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఉంటుందిగా, అందులో ఉంచేసి తీసి పెట్టుకున్న మునగాకును వేసుకోవాలి. ఈ మునగాకుని శుభ్రంగా కడిగేసి వడకట్టుకోవాలి, వాటర్ ఏమీ లేకుండా. మునగాకు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి కొంచెం మెత్తబడే వరకు ఇది ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తబడి వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే కొద్దిగా చింతపండు పెట్టుకోవాలి పైన. ఈ చింతపండు ఇలా పెట్టుకోవడం వలన వేడికి మెత్తబడుతుందండి. మనం వేరేగా ఉడికించవలసిన అవసరం లేదు చింతపండుని. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎండుమిరపకాయలు, పప్పులు అన్నీ కూడా ముందు రోట్లో వేసుకోవాలి. ఆయిల్ ఏమీ రాకుండా ఆయిల్ అంతా గిన్నెలోనే ఉంచేసి పప్పుల వరకు వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే చింతపండును కూడా వేసుకోవాలి. అలాగే రుచికి తగినంతగా ఉప్పు, కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మెత్తగా దంచుకోవాలి. నేనైతే ఇక్కడ రోటి పచ్చడి చేస్తున్నాను కాబట్టి రోట్లో వేసి దంచుకుంటున్నానండి. మీరైతే మిక్సీలో పట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. మధ్య మధ్యలో చెంచాతో ఈ విధంగా తీసుకుంటూ దంచుకోవాలి. మనకి మిక్సీలో కన్నా రోట్లో చేస్తేనే పచ్చళ్ళు అనేవి టేస్ట్గా ఉంటాయి కదండి, అందుకే రోట్లో చేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇలా మెత్తగా దంచుకున్నాక వేయించి పెట్టుకున్న మునగాకును కూడా వేసి ఇవన్నీ కూడా మెత్తగా మళ్ళీ ఒకసారి నూరుకోవాలి. ఈ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు. ఇలా మొత్తం దంచుకున్నాక మెత్తగా ఇప్పుడు రోట్లోని తీసేసి గిన్నెలో వేసుకోవడమేనండి. ఇష్టమైతే ఇందులో మళ్ళీ పోపు వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పోపు వేయడం లేదు. ఈ గిన్నెలో ఆయిల్ ఉంది కదా, అందులోనే పచ్చడి వేసుకుంటాం కాబట్టి ఇంకా పోపు వేసుకోవాల్సిన అవసరం లేదు. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నామంటే మొత్తం పచ్చడి రెడీ అయినట్టేనండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.